తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి. అసలు అంచనాలైతే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు. యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో. చాలా మందికి వెళ్ళాలని కోరిక ఉంది కదా, కానీ ఎలా వెళ్ళాలి? అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? ఎందుకు స్నానం ఆచరించాలి? ముందుగా సాధువులందరూ వస్తారని చెప్తారు, అది నిజమేనా? వాళ్ళని మనం దర్శించుకోగలమా? వాళ్ళు ముందుగా రావటానికి, స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి? ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్వామి సిద్ధయోగి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అసలు మొట్టమొదట కుంభమేళాలో అంటే ఎవరండి? నార్మల్ గా ఉండే సాధువుల, నాగ సాధువుల, అఘోరాల, ఎవరు వస్తారు ముందు స్నానం ఆచరించడానికి? వీళ్ళందరూ కూడా రెండు భాగాలే. రెండు భాగాలు దాయాదుల్లాగా పోవడం. నాగసాధువులు ఒక మార్గము. వాళ్ళు భారతదేశ రక్షణా దళంగా శంకరాచార్యులు నిర్మించారు నాగ సాధువులు. అయితే ఎందుకు గురువు గారు భిన్న భిన్న కోవలుగా వీళ్ళందరూ మారిపోయారు అంటే, అమ్మా, కాలం పెరిగే కొద్దీ కొన్ని యాడ్ చేసుకుంటూ పోతారు. కొన్ని కొత్త కోణాలు వస్తాయి. ఇప్పుడు మనం సుమన్ టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? ఒక మామూలు గోడలు, ఒక తెర కట్టేశారు. ఆ తెర వెనుక రకరకాల తెరలో కూర్చుంటే ఒక మళ్ళీ డిజైన్, తర్వాత ఇంకొంచెం డెవలప్మెంట్, స్టూడియోస్ ఇలా ఇక్కడ దాకా వచ్చింది. అవును, దీని వెనక ఎంతో కృషి ఉంది. దీని వెనక ఎంతో మంది మనుషులు సపోర్ట్ ఉంది. అలాగే దీని రకరకాల రూపాంతరాలు చెందింది. అలాగే అంటే ఒక వ్యక్తి పరివర్తన స్వామివారు చెప్పినప్పుడున్న స్థాయి వేరు. వాళ్ళల్లో చాలా మంది వెళ్ళిపోయి రకరకాలుగా అన్నదమ్ముల్లాగా చీలిపోయారు. నాగసాధువుల్లో చాలా రకాలు అయ్యారు. ఒక గురువు ఒక రకంగా ఇప్పుడు కిరాణాం బాబా ఉన్నాడు. కినారాం బాబా కాశీలో ఉంటారు. ఆయన అసలు అఘోర పీఠానికి వైష్ణవ సాంప్రదాయంలో చేసింది ఆయనే. అంతకుముందు వైష్ణవులు లేరు, శైవ సాంప్రదాయం ఉండేది. ఓన్లీ ఇట్లా అడ్డబొట్టు పెట్టుకొని విభూతి రాసుకునేవాళ్ళు. కానీ కినారాం బాబా వచ్చినప్పుడు వైష్ణవ సాంప్రదాయం కూడా అఘోరాలు ఉన్నారు. అంటే ఇట్లా నామాలు పెట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళలో ఎందుకు కాకూడదు అంటే పరివర్తన. ఈ పరివర్తనల్లోనే ఎన్నో అఖాడాలు ఏర్పడినాయి. వాటిలో ఉండేది ఒకటే, నాగసాధువులు, అఘోరాలు. వీరిద్దరు వేరే రెండు కోవలు. నాగసాధువులేమో సోల్జర్స్, అంటే వాళ్ళు ఆర్మీ వాళ్ళలాగా అనమాట. భారతదేశానికి ఏదైనా ఇప్పుడు యుద్ధం వస్తే మొట్టమొదట సోల్జర్స్ వెళ్తారు. బార్డర్ లో ఏమో బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ద పోలీస్ వాళ్ళు. వాళ్ళు ముందు ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. యుద్ధం వస్తే అమ్మడి ఆర్మీ వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు. బార్డర్ సెక్యూరిటీ ఆఫ్ వాళ్ళేమో ముందుకు వచ్చి వెనక్కి వచ్చేసి వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు. ఎందుకంటే నేను బార్డర్స్ హిమాలయస్ లో ఎన్నో తిరిగాను. అలా ఈ నాగసాధువులు అనే వాళ్ళు ఒక సోల్జర్స్ లాగా శంకరాచార్యులే ఇదంతా కూడా ధైర్యమైన సాగు. కానీ వాళ్ళల్లో కొంచెం రూపాంతరాలు చెంది కొన్ని పరివర్తనలు మార్చుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. అఘోర సాంప్రదాయం కూడా శంకరులు ప్రవేశపెట్టారు. వీళ్ళేమో పూజ, పునస్కారం, మంత్ర సాధన, ఇది ఒక కొద్ది పద్ధతి. నాగసాధువుల జీవనం అసలు ఎలా ఉంటుందండి వారిది? నాగసాధువుల జీవనమైన, అఘోర సాంప్రదాయ జీవనమైన అవసరమైనప్పుడు సమాజంలోకి వస్తారు, తర్వాత మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు నాగసాధువులు బయటకు అసలు కనిపించారు. ఎందుకు కనిపించరు? మనకి ఇక్కడ కనిపించరు. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో, ఏపీలో మనకి ఏంటంటే తక్కువ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నగరంలో, వాళ్ళు బయటికి రారు. ఒక అతను ఉన్నాడు చాలా పెద్ద అఘోరి, ఎట్టి పరిస్థితులు ఇప్పటివరకు ఆయన బయటికి రాలే. నేను ఈ మధ్య విని ఆశ్చర్యపోయా, అరే ఇంత గొప్పడు ఉన్నాడు ఆయన ఎక్కడని. ఆయన ఓన్లీ కుంభలోనే కనపడతాడు. తర్వాత ఆయన హౌస్ లో, ఆయన ఇంట్లో ఆయన సాధన చేసుకుంటాడు. ఎక్కువ హిమాలయస్ కి అట్లా వెళ్ళిపోతాడు. పవర్ఫుల్ అఘోరి, మళ్ళా పెద్ద మహంత్. శక్తులు ఉంటాయండి వారికి. శక్తి అనేది నెగిటివ్ ఆరా తీసే శక్తి ఉంటుంది. ప్రతి బాడీకి పాజిటివ్, నెగిటివ్, ప్రతి బ్లడ్ ఏదైనా పాజిటివ్, నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ ని తీయడానికి మంచి ఎనర్జిబుల్ గా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటది. నెగిటివ్ లో నుంచి నెగిటివ్ ని లాగేస్తారు, అంతే కదా. పాజిటివ్ లో ఉండదండి, వాళ్ళు నెగిటివ్ లో ఉన్నట్టే కనపడతారు. అప్పుడే కదా వాళ్ళు పట్టుకోగలేది దాని లోపల ఉన్న గుణాన్ని. అలా దాన్ని లాగేస్తారు. ఇలా మనకు మెగస్తనీసు అని తన ఆత్మకథలో రాశారు. ఇంకా ఉన్నారు చాలా మంది. వాళ్ళలో 299లో పాహీన్ అని ఒక అతను ఒక దేశం నుంచి వచ్చాడు. పాహీన్ అని శకంలో శాలివాహనం 299వ శకంలో ఆయన రాశాడు,
కుంభమేళ సాధువుల సందర్శనం గురించి ఆయన రాశాడు. నిజమైన భారతీయులకు కుంభమేళ అనేది ఒక గొప్ప వరం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడైనా జీవించని ఒక్క కుంభస్థానముతో వారి కర్మను కడుక్కోవడానికి ఒక అద్భుతమైన మేళ ఆయన లైఫ్ లో రాశాడు. ఇంకొక ఆయన రాశాడు, ఇంకొక ఆయన అద్భుతమైన ఆయన అయితే ఇంకా అద్భుతంగా రాశారు. 629వ శకంలో ఉభాన్ సంఘ్ అని భూటాన్ సంబంధించి ఆ దేశాల నుంచి వచ్చాడు. ఆయన లైఫ్ స్టోరీ రాశాడు. ఇప్పుడు 629లో రాస్తూ కుంభమేళ ఒక్క స్నానముతో నా జీవనములో ఉన్న దుష్కర్మలన్నీ పోయాయి. ఒక్క స్నానమే. ఇది సాధారణ మనుషులకేనండి? ప్రతి ఎవరికైనా ఎవరికైనా. మీకు సభాముఖంగా కొన్ని నేను చెప్పలేను కానీ తర్వాత చెప్తా. ఎన్నో ప్రాంతాల నుంచి మహిళలు ఎక్కువ పాల్గొంటారు. అసలు కర్మలు పోగొట్టుకోవడానికి కుంభ ఒక గొప్ప వరం. కానీ మరలా చేస్తే మరలా స్టార్ట్ అవుతుంది. అక్కడితో మాత్రం కడిపుస్తుందట. కానీ కొన్ని కర్మలు కాదు. ఏది? పంచమహాపాతకాలని ఉంటాయి. గోహత్య, శ్రీహత్య, బ్రాహ్మణత్య, తర్వాత గురు నింద. గురు నింద ఈ మధ్య ఒక ఆయన చేశాడు పొరపాటున. గురు నింద కూడా చేయకూడదమ్మా. ఒక సన్యాసి చేశాడు అనవసరంగా, గురునింద చేశాడు. అది తప్పు. ఇప్పుడు అసలు ఒక యోగి జ్ఞాని ఒకళ్ళని ఏలెత్తి ఎందుకు చూపించాలి? ఇప్పుడున్న వాళ్ళ పేరు వాడు ఎందుకు చూపించలేదు? ధర్మాన్ని ఏ రోజు ఒకరు అర్థం చేసుకుంటారు. అంతే కదమ్మా. అది కూడా మహాపాతకం. అంతే కదా. ఎందుకు అర్థం చేసుకోవాలి? గురునింద ఇవన్నీ కూడా పంచమహాపాతకాలకు ప్రతిరూపాలు. ఇవి చేస్తే మాత్రం కుంభలో స్నానం చేయి, మళ్ళా ఆ గురువు దగ్గరికి వెళ్ళేదాకా పోదు. మా శిష్యులు చాలా మంది ఉన్నారమ్మా, ఖాళీ శిష్యులు. వాళ్ళందరూ నేను చేయకపోవచ్చు, వాటి రహస్యాలు నేర్పి వాళ్ళకు నేర్పుతుంటా, వాటిని నిలబెట్టగలుగుతా ఆ విద్యలో. కానీ నాకు నా గురువేది ఇచ్చాడో అది చేస్తా నేను. ఎందుకంటే అమ్మ, జ్ఞానానికి ఒక ఆలోచన చూసించేది. గురువు ఏమి చెప్పాడో అది చెయ్యాలి. గురువు ఏమి చేస్తున్నాడు నీకు అవసరం లేదు. జ్ఞానాన్ని మనం చూసేది ఏంటంటే, నా గురువు ఏం చెప్పాడో నేను అది చేస్తా, నా శిష్యుడికి ఏది అవసరమో అది నేను ఇస్తాను. ఇట్లా ఎంతో మంది తత్వవేత్తలు, తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఆయన అయితే అద్భుతంగా చెప్పాడు ఈ కుంభమేళా గురించి, తర్వాత అఘోరాల గురించి. అమ్మో, ఇన్నేళ్ళు నేను కష్టపడి ఎంత జ్ఞానాన్ని అవలంబించాను, ఒక్క అఘోరిలో ఒక భాగానికి కూడా నేను పనికిరానని రాశాడు ఎవరెస్ట్ ఎక్కిన ఆయన. ఏదో పరీక్ష జరుగుద్ది ఒకసారి. ఇదేం చేస్తారంటే, హిమాలయాలు గంగోత్రి నుంచి ఒక పెద్ద అంటే బలమైన బోట్ తీసుకొని నదిలో ప్రవహిస్తుంటాడు, గంగలో నుంచి వస్తుంటాడు. వస్తూ మోటార్ బోట్ వస్తూ కాశీ నగరానికి చేరుకున్నాడు. ఒక దగ్గర నది దగ్గర ఆ పక్కన అఘోరి ఒక కౌపీనం పెట్టుకొని అలా కూర్చున్నాడు. ఆయన చూడంగానే ఏదో విచిత్రంగా అనిపించింది. ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ కూర్చున్నాడు, పడవ దిగి వెళ్ళి. అంటే అఘోరుల గొప్పతనం చెప్తున్నా, నాగసాధుల గొప్పతనం. వెళ్ళి కూర్చొని, మీకు అంత పవర్స్ ఉన్నాయి, అది చూపించండి ఇది చూపించండి అని. వాళ్ళు ఏం చూపిరమ్మా, అవసరం ఏముంది? ఈ రోజు వాడు పొగిడాడని చూపించడము, రేపు వాడు తిట్టాడని చూపించడం మనం చేయకూడదు. నిజంగా శక్తి అనేది అవసరమైనప్పుడు ప్రదర్శించేది. అంతే కదమ్మా. అంతే, అవసరమైనప్పుడే చూపించాలి. అవసరమైన ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు వాళ్ళకి సహాయం చేసి, లేకపోతే మౌనంగా ఉండాలి. మెజిషియన్ లాగా చూపించేది కాదు కదా. ఆయన ఏమన్నాడు, నా బోట్ చాలా పవర్ఫుల్ అండి, ఇది మోటార్ బోటు, అది ఇది అన్నాడు. అవునా, సరే, ఈ బోటు నా అంగం అంత శక్తి ఉండదు అన్నాడు. నీ బోటు ఇంత మోటార్ బోటు నా అంగం అంత శక్తి ఉండదు అన్నాడు. అంటే ఆయన మౌనంతో, అంటే దాన్ని కట్టేయండి, అంగానికి కట్టేసుకున్నాడు ఆ తాడు బోటర్కి. ఆయన లైఫ్ స్టోరీ రాశాడు. ఏది? ఒక ఇంగ్లీష్ మన ఎవరెస్ట్ ఎక్కిన ఆయన రాశాడు. కట్టేసి లాగేస్తే ఈయన అనుకున్నాడు, ఏముంది ఈడ్చుకొని పడతాడులే అనుకున్నాడు. ఒక్కసారి స్టార్ట్ చేసే దాదాపు 10 సెకండ్లు 20 సెకండ్ల పాటు ఆయన కదలేదంట. ఆయన ఉన్న స్థానం నుంచి మోటార్ బోటు ఇట్లా పైకి లేచిందంట. లేకని ఆయన రాసింది ఏది? ఆ ఎవరెస్ట్ ఎక్కిన ఆయన, మొదటి ఎక్కిన ఆయన రాసింది. ఇంకా మరి దాన్ని బట్టి ఇప్పుడు మనం ప్రదర్శించేది కాదమ్మా, అది మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి మేము ఏదైనా పొరపాటున కొన్ని చెప్తుంటాం సడన్ గా మా శక్తుల గురించి, ఎమ్మడే అదే నిజమా అయితే ప్రదర్శించమను అంటారు.
ఈ మధ్య నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఏం జరిగింది, చిన్న జరిగింది అంటే అప్పుడు మా గురువులు ఉన్నారు కాబట్టి జరిగింది. గాలిలో తేలే చేపలు ఉన్నాయమ్మా, దాన్ని చటాయి అంటారు. అందరికి తెలుసు యోగులకి. అయ్యో హవలి జోషిమఠ్ పర్వతాల్లో ఉంటాయి. ఇప్పుడు కాదు, దాదాపు 30 ఏళ్ళ క్రితం. దాని మీద మేము ఏదో కూర్చొని ఏదో పయనించామన్నట్టు ఏదో అనుకోకుండా దాన్ని ఇది అన్ని మరి అది వాళ్ళు ఏమన్నా అనుకోని నిజాన్ని ఒక్కోసారి అలా వస్తాయి. ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఉన్నాం కదా, ఖచ్చితంగా మేము మరలా హిమాలయస్కి వెళ్ళిపోతాం. జ్ఞాని ఉన్నప్పుడు గుర్తించరు. కానీ అందరు అనుకుంటారు ఈ టీవీ ఇంటర్వ్యూలు ఎందుకు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు అంటే గురువు ఆదేశమే. ఆయన సంఘంలోకి వెళ్ళు, సంఘంలోకి ఇప్పుడు భోజన బంతిలో కూర్చొని నువ్వు ఉల్లిపాయ పెడితే తిన్నంటే కుదరదు, నువ్వు కూర్చోక ముందు ఆలోచించు అంతే. అలాగే సంఘంలోకి వచ్చినప్పుడు సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి, ఈ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ధర్మం చెప్పాలి. ఆ బాధ్యత అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగండి. ఇప్పుడు నేను హిమాలయాలు రేపు జూన్, ఇప్పుడు ఎందుకు ఇప్పుడే చెప్తున్నా, రేపు జూన్ నేను హిమాలయస్కి వెళ్ళిపోతున్నా. కొన్ని నెలలు నేను రాను. అక్కడ మీరు ఫోన్ చేసి రామంటే ఎందుకు వస్తా? అసలు ఫోన్ ఎందుకు తీసుకెళ్తా? తపస్సు అంటే అది, జ్ఞానం అంటే అది, గురువు ఆదేశానుసారమే జరుగుద్ది ఏదైనా. ఇలా మనం కుంభమేళా అనేది అంత గొప్పది. అందుకే యోగులు అఘోరాలకు అంత శక్తి ఉంటుంది. వాళ్ళందరూ ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెప్పారు. ఎంతో పవిత్రమైన విశేషం. అందుకనే ఋగ్వేదంతో మొదలు పెట్టారు. ముందు నాగసాధువులు స్నానం చేయడానికి కారణం ఏదైనా ఉందా? ఇది ఏంటంటే తెలుసుకోవాలి. అసలు కొన్ని నేను విజువల్స్ చూసినప్పుడు అండి ఇలా గూస్ బంప్స్ వస్తాయి. ఒకేసారి అందరూ వచ్చి అలా నీళ్ళల్లో మునుగుతారు. పెరిగారమ్మా ఇప్పుడు వేల మంది. ఒక రాశిని తెలుసా, ఒక్క మనిషి ఒక రాశిని చెప్పంటావా? పోయిన అర్ధ కుంభమేళాలో, అంతకుముందు జరిగిన కుంభమేళాలో 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేరారు అఘోర సాంప్రదాయంలో. అంటే మీరు అర్థం చేసుకోండి, 1,00,000 మంది. మీరు పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ ఏదో నేను మీరు చూడండి, యూట్యూబ్ లో చూసుకోండి, పేపర్ స్టేట్మెంట్ 1,00,000 మంది, 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చేరారు. ఎందుకు కారణం? అపారమైన ప్రశాంతత ఉంటది. అంటే ఈ జీవనంతో సంబంధం లేదా? ఏం జీవనం అమ్మా, ఒక్కసారి నథింగ్ ఈజ్ బాడీ. ఒక్కసారి మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే మాట్లాడారు అనిపిస్తుంది ఎవరికైనా సరే. అలా నిజం తల్లి, నథింగ్ ఈజ్ బాడీ. ఎంత చూస్తున్నావు, వాడు పోయాడు వీడు పోయాడు. జస్ట్ దగ్గరున్న ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ లో పోతున్నారు. ఎంత బాధపడుతున్నారు మీరు. ఆ క్షణం మాత్రం ఎంత నథింగ్ అనుకుంటాం, కానీ మళ్ళా మాయలోకి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు నువ్వు మాయలో ఉన్నావు, మేమందరం మాయలో ఉన్నాం, కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాం. మాయలో మనం ధర్మం కోసం పనిచేస్తున్నాం. అధర్మం కోసం పనిచేయడం అంటే మాయలో ఉండి మాయను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకుంటే కొంచెం ఆత్మశాంతి, ఆత్మ సంతృప్తి కోసమే అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అఘోరి సంప్రదాయంలోకి వచ్చారంటారు. ఎంత తృప్తి నాన్న, ఏ అన్నెసెసరీ ఉండదు, స్వేచ్ఛ ఉంటది, మంచి సాధన ఉంటది, ఒక గురు మంత్రం ఉంటది, ఒక రకమైన ఇంద్రియాలను జయించి శక్తి ఏర్పడుతుంది. కేవలం హిమాలయాలకు మాత్రమే రావాలా? ఉన్న ప్లేస్ లో ఉండి చేయటం ఎవరుంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇళ్లలో వాళ్ళైనా సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు అలా వస్తామన్న వాళ్ళు వెనక్కి పంపించలేదు, అదేం లేదు, వాళ్ళు పంపిస్తారు. కానీ గురువు ఆదేశానుసారం కొన్ని రోజులు గురు సుశ్రుత చేయాలి, సేవ చేయాలి. ఎలా ఉంటుందా సేవ? గురుధార అంటే ఏమి చెబితే అది చేయాలి అంతే. గురుధార అంటే ఒక సందర్భంలో అమ్మ మా గురువు గారు నాతో సేవ చేపించారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక రాయి తీసుకొచ్చి దీన్ని కల్వం లాగా మలుచు అన్నారు, అంటే ఒక రోల్ లాగా. అంటే నాకు రాదు కదా స్టార్టింగ్, కానీ కొంత అవగాహనతో వాళ్ళు ఎలా కొట్టారో చూసి ఇంత చేశా. ఇది భగీరథలో పడే అన్నాడు, నచ్చలా. మరలా ఇంకొక రాయి చూపించి దీని మీద కూడా చెక్కు అన్నాడు, అంత రాయిలో. అది చెక్కా. అప్పుడు బొబ్బలు మనకు తెలియదు కదా, కొట్టుకోవడం, రాయితో సుత్తితో కొట్టడం. మరలా దాన్ని తయారు చేశాడు, మరలా దాంట్లో పడేశాడు. అలా దాదాపు 6 సార్లు చేసేటప్పటికి ఒక రూపం వచ్చింది, చాలా అందంగా వచ్చింది. అందంగా వచ్చిన తర్వాత అమ్మా ఇంకా నాకు ధైర్యం వచ్చింది, ఇది బాగుంది కదా ఇంకా ఉంచుతాడని. అంటే గురువే అవి నది ఇప్పుడు అంత కష్టపడి చేసిందని నదిలో ఏమంటున్నాడు. అలా గురువు ఏం చెప్తే చేయాలి. 6వ దాన్ని ఏం జరిగింది తెలుసా, ఆశ్చర్యం. 6వది కూడా తీసుకుపోయి ఈసారి అలా తీసుకెళ్ళలేదు, నన్ను కూడా తీసుకెళ్ళాడు తనతోటి. తీసుకెళ్ళి ఎవరైనా నా వీపురుద్దు అన్నాడు. అది తీసుకుపోయి నీళ్ళలో ఎలా అంటూ ఏదో జారిపోయినట్టు యాక్షన్ చేశాడు. అంటే నేను అనుకోవడం అదే నీళ్ళలో పడిపోయింది, కొట్టుకోని భగీరథ వేగంగా ప్రవహిస్తుంది కదా. రే అది తీసుకురా అన్నాడు. హే బేటా ఇది తీసుకురా అన్నాడు. మళ్ళీ నేను లోపలికి కొంచెం బాగా ఈత బాగొచ్చు, లోపలికి వెళ్ళి అది ఎత్తుకుతే ఎక్కడో కొట్టుకుపోయింది వేగంలో, అంత దూరం. దాన్ని తీసుకొచ్చి అది పెడితే నీకు ఈ రోజు మంత్రం ఇస్తున్నాను అన్నాడు.
బా 6 పరీక్ష అది. సంవత్సరాల తర్వాత ఆ. ఒక మాకు అక్షరం ఇచ్చారు. ఉమ్. చాలు, బ్రహ్మమును తెలిపేది ఒక అక్షరమే. ఉమ్. అలా గురువులు ఏమి చెప్తే అంత కొంతకాలం గురువు ఆ సేవ చేసుకొని చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు సంఘంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఉమ్. బుజ్జి తల్లి ఒక అద్భుత రహస్యం చెప్తున్నా. ఉమ్. ఇప్పుడు మేము ఉమ్. ఒక స్టేజ్, ఇప్పుడు ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్చుకునేవాడు అంటే ఉదాహరణలే ఇవన్నీ వేస్ట్, కానీ ఉదాహరణలు తెలుసుకోవాలి. ఉమ్. అలా అయితే కారు అర్థమవుతుంది. డ్రైవింగ్ నేర్చుకునేవాడు స్టార్టింగ్ లో మనం మాట్లాడిచ్చామనుకో, నేను కొత్త డ్రైవింగ్ మాట్లాడియాదు అంటాడు. అవును. ఇలా అంటాడు. ఓ ఎంత అన్ని చూసుకోవాలి వాడు, గేర్ చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, Accelerator డ్రైవింగ్ అన్నీ. చేసుకోవాలి. అవును. నేను కొత్త డ్రైవింగ్, వాడిని డిస్టర్బ్ చేయాలి, కొత్త డ్రైవింగ్ అంటాడు. పక్కకు కూడా చూడరు. చూడు ఆ కార్నర్ బిట్టే చూసుకుంటుంటాడు, అవును. వెళ్తుంటాడు. బాగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మాట్లాడుతుంటాడు, వాటర్ తీసుకుంటాడు, ఇట్లా అంటుంటాడు, తాగుతారు. ఇట్లా అంటుంటాడు, అది అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఉమ్. ఎలా సాధ్యమైంది ఉమ్. అంటే న్యాచురల్ గా అలాగే జ్ఞానాన్ని కూడా కాన్ఫిడెన్స్ వచ్చు confidence కదా నాకు వచ్చేస్తుంది. డ్రైవింగ్ అని. ఇప్పుడు ఉమ్. కానీ మీరు ఇప్పుడు ప్రశ్నిస్తారు, నువ్వెందుకు టీవీ ముందుకు రావాలి, ఈ కామెంట్స్ చూడండి, నువ్వెందుకు సాధారణంగా స్వామీజీలు ఉంటాయి. మీకు అవసరం ఏముంది. ఉమ్. అదే ధర్మాన్ని గురించి చెప్పాలి. ధర్మం నేర్చుకునేటప్పుడు బాధ్యత. పోలీస్ శిక్షణలో అమ్మా ఎన్నో పోలీస్ శిక్షణలకు నేను సర్వీస్కి వెళ్ళా. ఉమ్. ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయి, శిక్షణలు ఇస్తారు కదా, ఉమ్. ఫిజికల్ శిక్షణ నేను పాల్గొన్నా. వాళ్ళకి సర్వీస్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ యోగా నేర్పించడం. ఓ. వాళ్ళైతే ఒక రోజు ఒక యోగా నేర్పించా, ఉమ్. చేయలేకపోయారు. గురుగారు ఇంత సింపుల్ గా ఉంది అయినా మేము చేయలేకపోతున్నామండి. ఆ. వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇచ్చినా, ఆ. నానా వేగంగా నడపడం గొప్ప విషయం కాదు, ఉమ్. సూక్ష్మంగా నడపడం కూడా గొప్ప విషయం ఉమ్. అని చెప్పా. అలాగే ఇప్పుడు మా ఎదురుగా ఎలాంటి వికారం ఏమైనా చేయండి, ఉమ్. ఇంద్రియాలు కదలవు. ఏంటది? అంతే. ఏమి విషయం? ఫుల్ భోజనం, ఏమిటది? అవసరమైనంత తింటాం అంతే. ఒక అద్భుతమైన పానీయం, ఏంటిది అది? పానీయం గురుగారు కొంచెం పోయి తాగు. ఏంటి దాని మీద ఏ అడాప్టేషన్ ఉండదు. ఉమ్. ఉల్లిపాయ పెట్టండి, కానీ రోజు తినం. ఉమ్. ఇప్పుడు ఒక ఇంటికి అప్పుడప్పుడు. వెళ్ళాము, ఉల్లిపాయతో ఏదో చేసింది, పెట్టమ్మా బ్రహ్మార్పణం అంటాం, తింటాం. ఉమ్. రోజు అది తినం. ఉమ్. అలాగని వాళ్ళు పెట్టింది కాదు అనం. ఉమ్. అంటే దాన్ని తటస్థాతి స్థితి, సమస్థితి చేరుకుంటాం. ఇప్పుడు ఈ టీవీ ఇంటర్వ్యూ చేసినా ఏం కాదు, తర్వాత సినిమా హాల్లో కూర్చున్నా ఏం కాదు, అలాగని వెళ్ళము. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలే, కానీ ఉదాహరణగా చెప్తున్నా. ఎక్కడున్నా నిర్భయంగా ఉంటామమ్మా, అప్పుడే ఈ వేషానికి విలువ ఇచ్చినట్టు. లేకపోతే ఒట్టి ఏచాలేసి విభూతులు పుడితే యోగ అయిపోతాడా? అస్సలు కాదు. నథింగ్ డూయింగ్. దాంట్లో అపారమైన శక్తి, కరుడుగట్టిన శిక్షణ పొంది ఉంటాం. సో మాటలో చెప్తున్నారు, ఆ, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 1,00,000 మందికి పైగా. ఈసారి ఎంతమంది రావచ్చు అఘోరాలు? అమ్మో, ఈసారి 10 నాలుగు కోట్ల మంది. అమ్మో, నిజంగా? అంతమంది. సాఫ్ట్వేర్లు మాత్రం ఒక 2 లక్షల మంది వస్తారంటున్నారు. అంటే కొత్త శిక్షణలో 2 లక్షల మందికి చేరారు. అంటే వారు కూడా ఆహారం ఇలాగే ఉంటుందండి? ఎలా ఉంటారు? నేర్పినప్పుడు ముందు ముండకం చేసి, గుండు కొట్టించి, పిండ ప్రదానాలు చేసి విద్య నేర్పుతారు. ఆ తర్వాత ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. దాని ద్వారా ఎక్కడికైనా వాళ్ళు పయనించవచ్చు. ఇప్పుడు మనం కూడా ఈసారి కుంభమేళాలో ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ టైం మనకి ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో నుంచి ఫస్ట్ టైం మనకు ఒక సెక్టార్ ఇచ్చారు ఇంతకాలానికి. అంటే దాని వెనక కృషి, కొంతమంది స్వామీజీల గ్రూప్ గా చేరి ఒక కృషి చేసి దాదాపు ఒక పెద్దది ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం కాబట్టి లైవ్ లో మాట్లాడదాం ఒకసారి, తప్పకుండా. ఒక ట్రస్ట్ వాళ్ళందరూ, మన శిష్యులందరూ అక్కడ పెట్టాం, మన స్నేహితుల్ని అక్కడ. ఇప్పుడు అక్కడ టెంట్స్ లాగా అన్ని వేసి ఏర్పాటు చేశారని అంటున్నారు కదా, ఒక సిటీ లాగానే తయారు చేశారు. అవునవును, ప్రయాగరాజ్ మనం దగ్గర. కూడా అలా చేస్తున్నాం. దాదాపు ఒక 1/2 ఎకరా పైన, ఆహా. 1/2 ఎకరా పైన టెంట్ లాగా కట్టాలని, అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ వసతి advocate, ఉంటుందండి? మంచి మంచి వాళ్ళని పంపించాం శిష్యుల్ని. అక్కడ వసతి ఉంటుందా వచ్చిన వాళ్ళకి? వస్తుంటుంది కనుక ఖాళీ ఉంటే అందరికి ఇస్తాం. ఎందుకంటే లక్షల్లో భోజనానికి అయితే ఇబ్బంది లేదు, ఖాళీ ఉంటే ఇస్తాం. కానీ అందరూ ఆహ్వానితులు. ఎందుకంటే సెక్టార్ లో దాదాపు రోజుకి దాదాపు ఒక 2-3 వేల మందికి పెట్టాలని. అంటే వచ్చిన వాళ్ళందరికి ఎంతమంది అయినా, ఆంధ్రులు ఎవరైనా 10వ నెంబర్ సెక్టార్ మంది, 10వ నెంబర్ సెక్టార్ లో ఇలా ఎన్ని ఉంటాయి గురుగారు? చాలా ఉంటాయి, వందల్లో ఎక్కువ వందల్లో ఉండవు. కానీ ఎందుకంటే ఈ అన్నదానానికి సంబంధించినవి కదా. ఈ 10వ నెంబర్ సెక్టార్ లో అడ్వకేట్ రూపా గారని పెద్ద ప్రముఖ మంచి గొప్పవాడు, ఆవిడతో ఇప్పుడు అక్కడ వర్క్ చేపిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతుంది చాలా గొప్పగా ఐఏఎస్ ని కలవడం, తహసీల్దార్ అక్కడ కుంభమేళాకు సంబంధించిన అధికారులను కలవడం. ఆంధ్రులు అంటే ఇక మనం అధికారులు కూడా చెప్పాం కొంచెం, చంద్రబాబు ఇదంతా కొంచెం
మరి ఈ మనకు పేర్లు వాళ్ళ సహకరించి బాగా వాళ్ళ పేర్లు చెప్పక సో అద్భుతంగా జరిగినాయి. అంటే ఏపీ నుంచి ఒక గొప్ప సపోర్ట్ అడిగాం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదండి మాకు. అంటే ఏపీ నుంచి సపోర్ట్ వాళ్ళ పేరు తెలుగు వాళ్ళకంటూ పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ మా పేర్లు కానీ మేము వాడకూడదు అని వాళ్ళ పేర్లు బాగా. వారు డిప్యూటీ సీఎం అండి, వాడచ్చు, సినిమా స్టారే కాదు, వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మనం పొలిటీషియన్ గా అయిపోద్దని చెప్పడం లేదు, వాళ్ళ పేర్లు బాగా ఉపయోగపడినాయి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పేర్లు బాగా ఉపయోగపడినాయి. అంటే అక్కడ ఖచ్చితంగా చేస్తామండి, మీకు ఖచ్చితంగా ఈసారి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకో వాళ్ళ పేర్లు అందరి నోటెడ్ లో ఉంది నార్త్ సైడ్ చాలా మంది. నార్త్ లో అవునండి. నేను అసలు ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళామమ్మా, ఇద్దరం వెళ్ళి కలెక్టర్ కి అప్లికేషన్ పెట్టాం. అక్కడ వర్క్ అంతా చేసి పొడవు చేసి మాకు 20 రామన్నారు. మళ్ళా ఇద్దరిని పంపించాం. ఇప్పుడు వర్క్ జరుగుతుంది, ఇప్పుడు పేపర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎలక్ట్ చేశారు, అన్ని టెంట్లు జరుగుతున్నాయి. దాదాపు వాళ్ళు మనకి ఎన్నో లక్షల రూపాయల ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు. ఓన్లీ ఒక్క ఏపీ నుంచి ఇట్లా వచ్చాము, తెలంగాణ అన్ని స్టేట్లు మన రెండు కలిపి ఇచ్చారు. అందుకని రెండు కలిపి కూడా పెద్దది ఒకటే ఇచ్చారు. మనం 2 భాగాలు అట్లా అంటే కొన్ని భాగాలు చేసుకుని దాంట్లో ఎవరికి ఎంత స్థాయి ఉందో అంత సర్వీస్ చేస్తాం. అంటే ఏంటంటే అక్కడ ఉండొచ్చా మనం ఒక రోజే ఉండొచ్చు, ఒక 2 రోజులు ఉండొచ్చు, కానీ ఖాళీ ఉంటే. ఎందుకంటే ఒకటే చెప్తున్నామ్మా, సాహి స్థానాల్లో కాకుండా ఒట్టి రోజుల్లో అయితే ఎవరైనా ఉండొచ్చు. సాహి స్థానాల్లో గ్యారెంటీ చెప్పలేము మీరు, కానీ ఒట్టి రోజుల్లో రాండి 2 రోజులు ఉండొచ్చు, భోజనం తిని వెళ్ళొచ్చు. సాహి స్థానాల్లో పట్టడానికి స్థలం ఉండదు, ఇసుక వేస్తే రాలనంత మంది, భోజనం పెట్టి కూర్చోడానికి స్థలం ఉంటే చాలు, పడుకోవడానికి కాదు కూర్చోడానికి స్థలం ఉంటే చాలు. రాత్రిపూట మంచులో కూర్చోడానికి స్థలం ఉంటే చాలు, మంచు పడకుండా. విపరీతమైన చలి ఉందమ్మా, 5 డిగ్రీలు ఉందట కదా. ఎన్నో 8 నిన్న 8 ఉన్నదమ్మా. నిన్న 8 తలుచుకుంటేనే. పోయినసారి అయోధ్యకి వెళ్ళామండి ప్రాణ ప్రతిష్టప్పుడు. మామూలుగా సౌత్ లో ఉంటే మనకు అంత అలవాటు ఉండదు కదా, ఒక్కసారిగా ఆ వాతావరణానికి మాకైతే 6-7 డిగ్రీలు ఉంది అప్పుడు. ఇప్పుడు అదే పరిస్థితి, మళ్ళీ జనవరే కదా. అవును. దీనికి దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం శ్రీశైలం అమ్మ, తర్వాత స్వామి సిద్ధయోగి మా ఆధ్వర్యంలో, తర్వాత ఏమో బాపనాచార్య శ్రీపాద వల్లభ పిఠాపురం, మీరు కూడా చేసింటారా వాటికి సంబంధించి. ఆ బాపనాచార్య ట్రస్ట్ తరపున ఒక సంస్థానము, తర్వాత దత్తఛాయ ఆశ్రమం క్రూపురం వాళ్ళ సంస్థానం. ఇట్లా కొంతమంది స్వామీజీలు అందరం కలిసి, ఎందుకంటే ఒకరితో అంత కలిసికట్టుగా పయనిస్తే వలసి పట్టుకొని కార్యం నెరవేరుస్తాం. అంతే కదా, కలిసి ఉంటే కలదు సుఖం అని. మొత్తం ఇప్పుడు ఈ 45 రోజులండి, 45 రోజులు చేయాలని. 45-46 ఉంటది. ఆ తర్వాత కూడా 2 రోజులు ఉండాల్సి వస్తది, ఎందుకంటే అందరూ ఉంటారు కదా, ఒకేసారి పోలేము. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు, ఈ 45 రోజులు అక్కడే ఉంటారు? నేను అక్కడే ఉంటానమ్మా. మనకు ఒకటి ఉంటది రూమ్ లాగా, మన పిల్లలు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండడానికి భోజన వసతులు, వీళ్ళందరూ సహకారం. బాపనాచార్య వాళ్ళు అయితే చాలా సహకారం. కానీ ఇది అన్నిటికంటే అక్కడున్న యూపీ యోగి ఆదిత్యనాథ్ గాని, అక్కడున్న ముఖ్యమంత్రులు గాని, అక్కడున్న లీడర్స్ గాని, కలెక్టర్ గారు గాని, ఆయన అయితే తెలుగు మాట్లాడారు. మేము కలెక్టర్లు అన్ని తిరుగుతూ నేర్చుకుంటారు కదా, మీకు ఎందుకండి అంటే ఎక్కువ కాదు వాళ్ళ భాషలో. నేను చేస్తానండి, మీరు ఇచ్చిపోండి కాగితం అన్నారు. తర్వాత అట్లా కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయి వర్క్స్ అన్ని. మనం ఒకసారి అక్కడ ఏం వర్క్ జరుగుతున్నాయి లైవ్ లో తెలుసుకుందాం. అమ్మా జై గురుదత్త బంగారు. అమ్మా రూపమ్మ, అక్కడ కుంభమేళాలో ఇప్పుడు వరకు మనకి ఎన్ని కార్యాలు జరిగాయి? సుమన్ టీవీలో మనం లైవ్ లో ఉన్నాము, ఒకసారి తెలియజేయమ్మా. స్వామిజీ, మేము ఇక్కడికి కుంభమేళా అరేంజ్మెంట్స్ కోసం మేము 27-28 తారీఖుల కల్లా ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం ల్యాండ్ అలాట్మెంట్ కొత్త వాళ్ళందరికీ 25 పైన ఇస్తున్నామన్నారు. సో రాగానే రిసీవ్ చేసుకోవటం కూడా గవర్నమెంట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది. ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా త్వరగానే చేసింది. మామూలుగా అయితే ఇక్కడ ప్లేస్ మనకి చాలా తక్కువ ప్లేస్, కొత్త వాళ్ళకి చాలా తక్కువ ప్లేస్ అలాట్ చేస్తున్నారు. కానీ మనకు వచ్చేసరికి 120/500 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1 ఎకరా పైన ఇచ్చారు మనకి ల్యాండ్ కూడా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మనం ఇచ్చే అన్నదానం దానికి కూడా సౌకర్యాల కోసం కూడా వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఇచ్చారు. బాగా సపోర్ట్ ఉన్నారు.
అయితే ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ కొంచెం తెలియటము చాలా ఇబ్బంది అయింది. ఆ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఫెసిలిటీస్, నామినల్ ఫెసిలిటీస్ ఇస్తారు. మనకి అడిషనల్ ఫెసిలిటీస్ ఏముంటాయి ఏంటి, గవర్నమెంట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ కొంత అంటే జస్ట్ లైక్ అన్నదానం చేసే వాళ్ళకి కొంత ఫండ్ కానీ, అంటే ఫండ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎట్లా అంటే రేషన్ వైజ్ గా వాళ్ళు ఇస్తున్నారు. ఆ రేషన్ కూడా చాలా తక్కువ రేట్ కి, బియ్యం అంటే ఇక్కడ దొరికే బియ్యం ప్రకారం అయితే కేజీ 6 రూపాయలు అని చెప్పారు. ఆటా వచ్చి 5 రూపీస్ కేజీ అన్నారు. ఓకే ఓకే. పంచదార వచ్చి పంచదార వచ్చి అక్కడ టెంట్లు ఎప్పుడు స్టార్ట్ అమ్మా, ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అమ్మా? టెంట్లు ఎప్పుడు మనది పూర్తి కావచ్చు స్టార్ట్ అయ్యి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ కొంచెం టెంట్స్ అవన్నీ వాళ్ళు ఇచ్చారు. ఇవి మనకి ఇచ్చిన జగ మొత్తం బౌండరీ వేయటము, లోపల ఉన్న టిన్ బౌండరీస్ కి వాటికి కూడా ఇచ్చిన జగ ప్రకారం వాళ్ళు ఇప్పుడు వేయటానికి కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏమంటే మనము బిఫోర్ ఫస్ట్ లోపలే అన్ని కూడా అపాయింట్మెంట్స్ అయిపోయి ఉండాల్సింది, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ కి. కొంచెం లేట్ గా మన ప్రాసెస్ జరిగేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి చెప్పిన అప్లికేషన్స్ ప్రకారం వాళ్ళకి ఒక 1000 అప్లికేషన్స్ కి అరేంజ్మెంట్స్ చేయగలరు అని చెప్పి ఏదో కమిట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు 1500 అప్లికేషన్స్ వచ్చినాయి అంట. సో ఎక్స్ట్రా అప్లికేషన్స్ వచ్చేసరికి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఆ అరేంజ్మెంట్స్ చేయటం ఉంది. సో నిన్న ఇవాళ అధికారులు కూడా చాలా స్పీడ్ గా వాళ్ళని ఫాలో అప్ చేస్తా ఎక్సెస్ వర్క్ చేయడానికి అది కూడా వాళ్ళు అధికారులు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ రెండోది చేయాల్సింది అని కూడా చెప్తున్నారు. ఎవరికైతే 10 రోజులే సమయం ఈ సువిధ పరిచి వాళ్ళందరికీ మీరు చేయాల్సిందని చెప్తున్నారు. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా గానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఉన్న టైము కొంచెం రేపు 13 నుంచి కుంభమేళ అంటే అట్లీస్ట్ 11th లోపల కంప్లీట్ చేయాలి ఈ వర్క్ అంతా. ఆ 11th లోపల చేయాలి అని అంటే వాళ్ళు ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్ గా ఉన్నాయి. వాళ్ళు అది ఒకటి టెన్షన్ అవుతున్నారు ప్రస్తుతం అయితే. అందుకేనమ్మా మీ చాకచక్యంతో మిమ్మల్ని అక్కడ ఉండి ఖచ్చితంగా విజయం సాధించండి బంగారు. అలాగే అలాగే స్వామి, జై గురుదత్త బంగారు. జై గురుదత్త స్వామి, జై గురు. సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా వారం రోజులే సమయం ఉందండి మనకి. ఏమైందంటే అమ్మా, మనకు ఒక ఐడియా ఉంది, బట్ అదంతా వాళ్ళు పాతవి నుంచి ఉన్న వాటిని ఫిల్అప్ చేసుకొని మనకు వచ్చింది. అవన్నీ కంప్లీట్ చేసి మనం ఉన్న స్థాయిలో కంప్లీట్ చేయడానికి వాళ్ళకి సమయం తక్కువ ఉంది అన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నారట. ఏదేమైనప్పటికీ దాంట్లో కొంతైనా మనకి వేసిస్తారు కదా. ఎందుకంటే మన సంకల్పం, మనము ఏదో అక్కడ ఉండడానికి కాదు, అక్కడ వచ్చిన భక్తులకి ప్రసాదం కానీ అక్కడ ఉండడానికి ఆ విధానంలో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈసారి అంటే అది నిలబెడితే నెక్స్ట్ టైం మనకి ముందే వచ్చేస్తుంది. మనం ఎంతో మందికి, ఎందుకంటే కుంభ అనేది అమ్మ ఒక పవిత్రమైన మేళ, ప్రపంచంలోనే ఒక అఖండ విశ్వభారతంలోనే ఒక అద్భుతమైన మేళ. చాలా విషయాలు తెలియజేశారు, చాలా సంతోషం. ప్రతిష్టాము రావడానికి మీ అనుగ్రహం అంత ఈశ్వర అనుగ్రహం. నమస్కారం. జై గురుదత్త, జై ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.